ఆంధ్రప్రదేశ్లో జూలై నెల ప్రారంభం కావడంతో లక్షలాది మంది ఎదురు చూస్తున్న ప్రభుత్వ పథకాలపై కీలక అప్డేట్లు వచ్చాయి. పెన్షన్లు, కొత్త పెన్షన్లు, రేషన్ పంపిణీ, తల్లికి వందనం, PMAY ఇళ్ల పథకం, ఇలా ఈ నెలలో ఏం జరగబోతుందో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 1, 2 తేదీల్లో పెన్షన్ల పంపిణీ. ప్రతి నెలలాగానే ఈ నెల కూడా జూలై 1 మరియు 2 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. జూలై 1న ఏదైతే కారణంతో పెన్షన్ తీసుకోలేకపోయినా వారికి జూలై 2న మరో అవకాశం కల్పించారు. ఈ నెల మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్తగా 7,792 మంది అర్హులకు పెన్షన్లు మంజూరు చేసినట్లు సమాచారం. ప్రతి లబ్ధిదారుకి నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించనున్నారు. జూలై 1 నుంచి జూలై 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ కొనసాగుతోంది. రేషన్ కార్డు ఉన్నవారు తమ సమీప రేషన్ దుకాణంలో బియ్యం, చక్కెరతో పాటు ఇతర సరుకులను నిర్ణీత తేదీల్లో తీసుకోవచ్చు. ఈ నెలలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న పథకం తల్లికి వందనం. తాజా సమాచారం ప్రకారం జూలై 10 ప్రాంతంలో ఈ పథకం నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేసే అవకాశం ఉంది. తల్లికి వందనం కోసం తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సినవి: ఈ పథకం డబ్బు పొందాలంటే బ్యాంక్ ఖాతాకు NPCI మ్యాపింగ్ యాక్టివ్ అయి ఉండాలి, బ్యాంక్ EKYC పూర్తి చేసి ఉండాలి, విద్యార్థికి 75% హాజరు ఉండాలి, ప్రభుత్వం విడుదల చేసే అర్హుల జాబితాలో పేరు ఉండాలి. ఈ విషయాలను ముందుగానే చెక్ చేసుకుంటే డబ్బు జమ కావడంలో ఇబ్బందులు ఉండవు. ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అర్బన్ కింద దరఖాస్తు చేసిన వారికి కూడా ఈ నెలలో కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ఫైనల్ బెనిఫిషియరీ లిస్టు విడుదలైన తర్వాత అర్హులైన వారికి ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. అర్హులైన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందే అవకాశం ఉంది. మొత్తం చూస్తే జూలై నెలలో పెన్షన్లు, కొత్త పెన్షన్లు, రేషన్ పంపిణీ, తల్లికి వందనం నిధులు, PMAY ఇళ్ల పథకం వంటి అనేక కీలక కార్యక్రమాలు అమలయ్యే అవకాశం ఉంది. అధికారిక ప్రకటనలు వచ్చిన వెంటనే మీకు అన్ని వివరాలను అందిస్తాము. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో లేటెస్ట్ అప్డేట్ తో కలుద్దాం.